ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధురావు ఈ భోజకుడాన్ని పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా అతనితో నాకు మంచి నిద్రను అనుగ్రహించి తిరిగి ఉదయకాలంలో ప్రభావం పాదశాలకు వచ్చినందుకు వందనాలు. నువ్వు వెళ్ళని స్వరం మా కోసం అనిపించింది. నీ కృప దయచేయండి. ఘనతా ప్రభావం ఏసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. లేవియ కాండము 15వ అధ్యాయం. తీసినవా సమ్రాట్. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చును, మీరు ఇజ్రాయేలుతో ఇట్లనుడి, ఒకని దేహమందు స్రావమున్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడగును. వారి స్రావము కారినను కారకపోయినను ఆ దేహ స్థితిని బట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావం గలవాడు పండుకొని ప్రతి పరుపు అపవిత్రము, వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. 6. అటివాడు దేని మీద కూర్చుండును దాని మీద కూర్చున్నవాడు తన బట్టలను ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గల వాని దేహమును ముట్టువాడు తన బట్టలను ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గల వాడు అపవిత్రుత మీద ఉమ్మివేసిన ఎడల వాడు తన బట్టలను ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావం గలవాడు కూర్చుండు ప్రతి పల్లము పవిత్రము, వాని క్రింద నుండి ఏ వస్తువైనను ముట్టు ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండడు. వాటిని మోయువాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండడు. స్రావం గలవాడు నీళ్లతో చేతులు కడుక్కును ఎవని ముట్టున వాడు తన బట్టలను ఉతుక్కొని స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావం గలవాడు ముట్టుకున్న మట్టి పాత్రను పగలగొట్టవలెను, ప్రతి చెక్క పాత్రలో నీళ్లు కడగవలెను. స్రావం గలవాడు తన స్రావం నుండి అపవిత్రత పొందవచ్చినప్పుడు తన పవిత్రత విషయమై ఏడు దినములు లెక్కించుకొని తన బట్టలను ఉతుక్కొని పారు నీటితో ఓడలను కట్టుకొని అపవిత్రుడను. 8వ నాడు 2 తెల్ల గువ్వల రైలును 2 పావుర పిల్లలైన తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు వచ్చి యెహోవా సన్నిధి వానిని యాజకునికి అప్పగింపవలను. యాజకుడు వాటిలో ఒకదాని పాప పరిహార బలిగాను, ఒకదానిని దహన బలిగాను అర్పించవలను. అట్లు యాజకుడు వాని స్రావం విషయంలో యెహోవా సన్నిధి వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలను. ఒకని వీర్య స్థలము అయిన ఎడల వాడు సారంగము స్నానము చేసుకొని స్వరాంగ స్నానం చేసుకొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఏ బట్టల మీదనో ఏ తోలు మీదనో వీర్యస్థలంలోనూ ఉండును. బట్టలను తోలును నీళ్ళలో ఉతుక్కోబడి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. వీర్య స్థలమునకున్నట్లు స్త్రీ పురుషుడు క్షేమించిన ఎడల వారిద్దరూ నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉందురు. స్త్రీ దేహము ముందుండు స్రావము రక్తస్రావము ఎడల ఆమె 7 దినాలు కడగగా ఉండవలెను. ఆమె ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పడుకును అది అపవిత్రత మగుడు. ఆమె దేని మీద కూర్చున్నో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆమె దేని మీద కూర్చుండును దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండు దాని మీదనైనను ఉండి దానిని ముట్టువాడు కాలం వరకు అపవిత్రుడై ఉండును.
ఒకరితో ఆమె స్నేహించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలిన ఎడల వాడు 7 దినములు అపవిత్రై దిగును. వాడు పండుకొని ప్రతి మంచము అపవిత్రము. ఒక స్త్రీ కడగా ఉండు కాలము ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు శ్రమించును. ఆమె కడగా నుండు కాలమైన తర్వాత శ్రమించును. ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినములలోనే ఆమె స్రావములన్నీ ఉండును. ఆమె అపవిత్రురాలు. 26. ఆమె శ్రావం దినములన్నీ ఆమె పండుకొని ప్రతి మంచం మీద ఆమె కడగా నున్నప్పటికీ మంచం వలె ఉండవలెను. ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటికీ అపవిత్రమగును. వాటిని ముట్టు ప్రతి వాడును అపవిత్రుడు. వాడు తన బట్టలను ఉతుక్కొని నీళ్ళతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆమె స్రావము ఉతికి పవిత్రురాలైన ఎడల ఆమె 7 దినములు లెక్కించుకొని అవి తీరిన తర్వాత అపవిత్రురాలగును. 8వ నాడు ఆమె 2 తెల్ల గువ్వలను 2 పావురముల పిల్లలను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్ద తేవలెను. యాజకులు ఒకదాన్ని పరిహార బలిగా ఒకదాన్ని దహన బలిగా నర్పించి అప్పుడు యాజకుడు ఆమె విషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలెను. ఇశ్రాయేలు తన మధ్య నుండి నా నివాస స్థలములను అపవిత్రపరచునప్పుడు వాడు తన అపవిత్రత వలన చావకుండానట్లు వాటికి పవిత్రత కలుగకుండా మీరును వారిని కాపాడవలను. శాము గల వారిని గూర్చి ఆమె వీర్యస్థలముల వలన పవిత్రతను గూర్చి కడగానున్న బలిగా గూర్చి శ్రావం గల స్త్రీ పురుషులు గూర్చి పవిత్రతరాలతోనూ శయనించి వాని గూర్చి విధింపబడి ఇదే. ఇందులో అపవిత్రత గురించి చెప్పబడుకుంటూ వస్తుంది. స్రావము రక్తస్రావము అంటే ఒక స్త్రీకి మరి యవ్వన కాలము పుష్పావతి కాకమునకు మరి పుష్పావతి అయినాక రక్తస్రావం అనేది మరి ప్రతి స్త్రీకి అలా జరుగుతూ ఉన్నది. ఆమె కడగా ఉన్న దినాలు అంటే రక్తస్రావం కలిగిన దినాలు కడగా ఉన్న దినాలు 7 దినాలు మరి ఆమెని రక్తంతో ఉంటుంది కాబట్టి ఆమెని ఎవరైనా ముట్టుకుంటే అపవిత్రుడు అవుతారని బైబిల్లో చెప్పబడుకుంటూ వస్తున్నది. మరి నాటి నుండి నేటి వరకు అప్పటి నుంచి పాత నిబంధన కాలం నుంచే మరి పుష్పావతి మరి సాంప్రదాయ ప్రకారం ఒక యంగుగారు పెద్ద మనిషి పుష్పావతి అయినాక ఆమెని ఒక కాడ కూర్చోబెట్టి 7 దినాలు 11 దినాలు ఆమెని ఇల్లు తిరగకుండా చేస్తూ ఉంటారు. అది మన పితరుల నుంచి ఆచారంగానే వచ్చింది. మన బైబిల్లో ప్రతి మాట స్పష్టంగా రాయబడి ఉన్నది. ఒకటి ఉన్నది ఒకటి లేదు అన్నట్టు కాదు. అపవిత్రురాలు ఆమె కడగా ఉన్నది, ఆమె ముట్టువాడు పట్టుకునేవాడు అలా అని చెప్పుకుంటూ ఈ అధ్యాయంలో క్షుణ్ణంగా రాయబడి ఉన్నది. మరి జీవితాలు చూస్తూ ఉంటాయి. బైబిల్లో ప్రతిదీ ఒక విషయం రాసి ఉంది, ఒక విషయం రాయబడలేదు అన్నట్టు కాదు. ప్రతి విషయం అందుకే బైబిల్ చదివిన వాడు జ్ఞానము ఉదయము పొందుతూ ఉంటాడు. వాడికి మనోనేత్రాలు వెలుగబడుతుంటాయి. ఏంటి ఈ బైబిల్ ఇంత క్షుణ్ణంగా ఉంది, నిత్య జీవితంలో జరిగే విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. బైబిల్లో ప్రతిదీ రాయబడి మనం పుట్టక మునిపై 2000 సంవత్సరాల క్రితమే ఆయన దేవాది దేవుడు మరి భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన జన్మించాడు. మరి ఆయన ఎలా జీవించాడు, ఆయన అంత చరిత్ర మొత్తం ఇప్పటి వరకు ఆయన సమాధి ఉంది, ఆయన అన్నీ ఉన్నాయి. చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి ఆహారణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన శిష్యులకు బాధ్యత అప్పచెప్పాడు. మరి నమ్మి విశ్వసించి అనేకులకి రాజసువార్త చెప్పండి శిష్యులకు బాధ్యత అప్పచెప్పాడు. ఆ శిష్యులు బోధించారు, వారు కూడా చచ్చిపోయారు. వారి తరాలు మన తరాలు కూడా వచ్చి దేవుని నమ్ముకోండి, బ్రతకండి. ఆనాటి నుండి నాటి యేసు వస్తున్నాడా, ఇంకా రాట్లేడే అన్న వాళ్ళు విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు.
ఇక ఒక ఆమె రీల్ చూశాను ఇన్స్టాగ్రామ్లో, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియని దేవుడు నమ్ముకోవడం ఎందుకు? ఆయన వస్తానన్నాడు. ఆయన రాకట ఆలస్యమై ఉన్నదంటే బైబిల్ అనుసారంగా అంతటా ఆయన రాజ్య సువార్త ప్రకటింపబడినాక దేవుడు వస్తాడు. ఇంకా దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో దేవుడు అంటే తెలియని ప్రజలై ఉన్నారు, యేసుప్రభు అంటే ఎవరో తెలియని ప్రజలే ఉన్నారు. వారి కోసం దేవుడు వేచి ఉన్నారు. ప్రపంచం మొత్తము ఆయన రాజ్య సువార్త ప్రకటింపబడినాక ఆయన వస్తానని స్పష్టంగా దేవుని వాక్యంలో ఉన్నది. అంతటా ఆయన రాజ్య సువార్త ప్రకటింపబడినాక అని ఉన్నది బైబిల్లో. చక్కగా ఆయన ప్రతి విషయము బైబిల్లో లిఖించబడి ఉన్నది. అందుకోసం ఆలస్యం చేయించున్నాను. నిన్ను రక్షించడానికి, ఆయన నిన్ను బిడ్డగా అంగీకరించడానికి దేవుడు ఎంచుకున్నాడు. అందుకోసమే మన ప్రకృతి సమయంలో వారి కోసం మనం ప్రార్థన చేస్తాం. ఎందుకు? వారు మన బలహీనతలు చూస్తుంటారు, మన జీవితాలు ఎలా ఉన్నాయని చూస్తూ ఉంటారు. కానీ మన జీవితాలు ఎలా ఉన్నా ఏది ఉన్నా ఒకటి మాత్రం సత్యం, మన జీవం గల దేవుని నమ్ముకున్నాం. ఎప్పుడైనా ఎవరైనా చనిపోవాల్సింది, చనిపోయినాక అసలు కథ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ కథకు మనం అర్హులు కాకుండా ఉండటానికి దేవుడు మనకంటూ ఒక మంచి దారి ఎంచి ఉన్నారు. పరలోకం అనే దారి. చనిపోయినాక చక్కగా ఇక ఈ లోకంలో ఉన్న రోజులు కష్టపడింది ఏ మానవుడికి ఆహారం దొరకదు. ఆనాడే చెప్పాడు ఆదాముకి, మంచిది కష్టం చేయకుండా ఏదైనా తొట్టులో చక్కగా తినొద్దన్న పండి తినకుండా ఉంటే చక్కగా అయినాడు. ఇంత ఉండకపోవచ్చు, కానీ దేవుని ఉద్దేశం సరే పోనీలే, కష్టపడాల్సింది ఆదాముకి ఇచ్చినాక. ఆనాటి నేనాడు ప్రతి పురుషుడు స్త్రీ అయినా తన కుటుంబం కోసం, తన జీవనోపాధి కోసం కష్టపడాల్సింది. కష్టం లేనిది మనం ఆహారము తినలేము, జీర్ణించుకోలేము. ఎందుకంటే ఏదో ఒక పని చేసుకోవాలి, మన సాహస శక్తిని. అప్పుడు దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తిని, బలంలో ఆరోగ్యం ఇస్తాడు. ఏం లేకుండా, కష్టం లేకుండా కూర్చొని తింటా అంటే అది కూడా మంచి పద్ధతి కాదు. నీకంటూ దేవుడు చక్కటి జ్ఞానం ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు. కాళ్ళు చేతులు లేని వారు ఏదో ఒక పని చేసుకోవాలో బ్రతకాలన్న ఆలోచన ఉన్నవారికి మరి కాళ్ళు చేతులు ఉండి ఏం పని చేయకుండా తిని కూర్చుంటా అంటే అది మంచి పద్ధతి కూడా కాదు. కష్టపడాలి. నీకంటూ ఒక దేవుడు జ్ఞానం ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, అది ఉపయోగించుకోవాలి. 10 మందికి ప్రయోజకుడిగా నువ్వు ఉండాలి. కానీ ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉండకూడదు. 10 మంది నిన్ను మెచ్చుకునే విధంగా ఉండాలి, కానీ నిన్ను విమర్శించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఒక ప్రయత్నం చేసావు, అది సక్సెస్ కాలేదనుకో, ఇంకా దేవుడు నిన్ను ఎందులో నడిపిస్తాడు అందులో ముందుకు వెళ్ళాలి. అంతేగాని సక్సెస్ కాలేదు, నష్టం జరిగిందని అలా మూర్చపోయి బాధపడుకుంటూ ఉండదు. ఈనాటిది ఆనాటి వరకే. ఏ రోజు వచ్చిన బాధ ఆ రోజు మర్చిపోవాలి. కొన్ని జీవితాల్లో మర్చిపోలేని సమస్యలు, బాధలు, వేదనలు మన జీవితంలో పడుతూ ఉంటాయి. కానీ బాధను నివారించేవాడు దేవుడు, సమస్యలు పరిష్కరించేవాడు దేవుడు. ఆయనపై మనకు సంపూర్తిగా ఆధారపడినప్పుడు దేవుడు ప్రతి విషయానికి ఒక వెలుగు అనేది చూపిస్తూ ఉంటాడు, దారిని చూపిస్తూ ఉంటాడు. మరి ఆ చక్కటి మార్గం దేవుడు నన్ను ఎంచున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుని కలిసి పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు నాయనా. మాకు ప్రేమించి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. తిరిగి ఈరోజు కోసం స్థితికొచ్చావు ప్రభా. మా భవిష్యత్ నీ చిత్తం మేము ఇలా జరిగించండి. సులువుగా చెక్కబట్టే శోధన నుండి, అపాయం నుండి కాపాడండి దేవా. ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. మనని జ్ఞాపకం ట్రీట్మెంట్ స్టేజ్కి వచ్చారు ప్రభా. అయా పులవద్దపరుచుకో. అది ప్రేమించి ఇచ్చిన కుమార్తెలే తమ్మునిగా ఇచ్చి మా భవిష్యత్తుని చిత్తం మేము మా ఇళ్ళ జరిగించారు ప్రభా. తమ్ముని రైల్వే జాబ్లో నిలబెట్టండి దేవా. నోటిఫికేషన్ కోసం కనిపెట్టాలి. సక్సెస్ఫుల్గా తనని సక్సెస్ అవుటకు దీవించండి. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి, నిలబెట్టండి, వర్ధిల్లించండి. సాతాంతాలను చితికిదక్కండి. నా భవిష్యత్తు విషయంలో మరలా గ్రూపానికి సిద్ధపడుతున్నాను ప్రభా. గవర్నమెంట్కి నేను ఎన్నికై సేవ చేసేది ఉంటే నన్ను ఎన్నిక చేయండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నేను కొన్ని బుక్స్ తీసుకోవాలి ప్రభా. విషయంలో నాకు సహాయపడండి. ఆయన కృపదయచండి.
ఆయన నువ్వు బ్రతుకు దినములో నీకు విశ్రాంతి కలుగునని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి ప్రభా. ప్రార్థిస్తున్నా భవిష్యత్తు నీ చిత్తమే నా ఇలా జరిగించండి. ఎవరితో నా జీవితం సెటిల్ కావాలనే ఉద్దేశం ఏంటో నీ చిత్తం ఏమైందో నాయన నాకు స్పష్టంగా బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ గృహంలో సంతోషం పరిపూర్ణం చేయండి ప్రభా. అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ప్రభా. నీ అద్భుతమైన ఆశ్చర్య కార్యం జరిగించండి. లోన్ అప్రోచ్ అవుటకు ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేసుకుంటాం. నీ చిత్తంలో ఉంటే అది మార్గం సరళపరుస్తాం ప్రభా. సంతోషం పరిపూర్ణం చేయండి నాయన. అన్ని విషయాల తోడుగా తమ్ముని విషయంలో కూడా తన ప్రకటనకు ఎవరైనారో నీ చిత్తం ఎవరైనారో నడిపించమని ప్రార్థిస్తాను. అంధకార శక్తిని సంపూర్ణ విడుదల దయచేయండి. మా ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా కంచి వేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఆయా చెంచల కుటుంబాన్ని బిడ్డలు వారి ఫైనాన్షియల్ ప్రాబ్లం జీతాలు పడే కృపను దయచేయండి. వారికి నక్కరిలు తెచ్చిబడకు సహాయపడండి ప్రభా. నీ పాదాల సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. మరి ఆలకించండి తండ్రి. నేను జ్ఞాపకం చేసుకో. తను కూడా గవర్నమెంట్ జాబ్కి స్థిమత కలిగి జీవించే కుమార్తెగా సిద్ధపరిచి చంచలత్వంగా జీవించకుండా ఎవరు ఏ వేలో వెళ్తే ఆ వేళ వెళ్ళాలన్న ఆలోచన తనని తీసివేయండి ప్రభా. ప్రభా తనకంటూ ఒక స్థాయిని, తనకంటూ ఒక గుర్తింపు ఉంటుందని గుర్తిరిగి జీవించే కల్పన బిడ్డకు దయచేయండి ప్రభా. మరి ఆ జాబ్కి తనని ఎన్నిక చేయండి. బిడ్డని నిలబెట్టండి. తన ద్వారా వచ్చే మేము దుష్టుడు దొంగిలించి నీ కంచి వేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ముఖ్యంగా నా కుటుంబం కోసం అపవాదికి చోటు ఇవ్వకుండా శత్రు సాతాన్ని ఈ గవిని తాకకుండా నీ కంచిగా కాపుదల భద్రతగా ఉండవని కోరుకుంటాను. ఇంటి చుట్టూ నీ కంచి వేయండి. వర్షాలు కూడా మంచి వర్షాలు అనుగ్రహించండి ప్రభా. ఆయన పాపుల ఏలా జాలి చూపించే దేవుడు. వారిపై కోపం మాపై అయా చూపించకుండా మాపై ప్రేమతో మంచి వర్షాలు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇలా నన్ను నా కుటుంబాన్ని నీ స్వహస్తాలకు అప్పచెప్పు. కావ్యమనవేమో స్టడీ జాబ్లో వర్ధిల్లే కృపను దయచేయండి. ఇంతవరకు చేసిన మేలును బట్టి స్థుతిస్తూ నా సబ్స్క్రైబర్ని కూడా రక్షించండి, కాపాడండి. నేను మోనిటేషన్ వరకు వెళ్ళే కృపను నాకు అనుగ్రహించండి. ఇలా నేను చేసే ప్రయత్నంలో నన్ను దీవించి ఆశ్రయించమని కోరుకుంటాను. నా ఫ్రెండ్స్ని నాకంటూ పరిచయం వారందరినీ రక్షించి కాపాడమని కోరుకుంటాను. నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తాను. నా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక.